నీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నాకు మరుగైనది ఒకటి ఉంది. ఏంటది? పాపము. ఫస్ట్ నువ్వు ఆ పాపాన్ని తొలగిస్తే తరువాత దేవుడు నీ మాట వింటాడు. తర్వాత నీకు సహాయం చేయటానికి ఆయన చెయ్యి చాస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి ప్రార్థించేటప్పుడు? నువ్వు ఏదో ఒక తప్పు చేసే ఉంటావు. దానికి ప్రతిఫలంగానే నీకు అనారోగ్యం వచ్చింది అని బైబిల్ కూడా తెలియజేస్తుంది. దావీదు గారు అంటారు, నా దోషము నా ఎముకలలో బలము లేకుండా చేశాను, నాకు అనారోగ్యము తెప్పించెను అని ఉంటుంది. అంటే మనం చేసిన పాపం మూలంగానే మనకు అనారోగ్యం వస్తుంది. మనం చేసిన దోషముల మూలంగానే మనకి కీడు వస్తుంది. సమస్త బాధలు మన వెన్నంటే ఉంటాయి. ఏంటి ఇవన్నీ? మనం చేసుకున్నాయి, ఎవరు చేసినవి కాదు. దేవుడు అన్యాయస్తుడని అనవద్దు, దేవుడు మనకి కీడు చేశాడని మాత్రం అనవద్దు అని బైబిల్లో ఉంటుంది. దేవుడు ఏం చేయలేదు. ఇవన్నీ